గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, నిన్న మేము పొటాటో కోసాం కదా, పొటాటో వేసి అనపగింజలు కొంచెం మెంతాకు ఫ్రెండ్స్ కోసుకొచ్చిన చెట్లలోటి మెంతాకు వేసి కూర చేస్తున్నా. చాలా బాగుంటుంది. ఆవాలు ఇది మిక్సీలో చూడండి, ఇది వచ్చి పేస్టు, కొబ్బరి, కొద్దిగా శనగకాయ పప్పు, చెక్క, లవంగము, వెల్లుల్లి అన్నీ వేసి కొద్దిగా ఆనియన్స్, టమాటా అంతా పేస్ట్ చేశాను. ఆవాలు వేసుకున్నాం, తరువాత కొంచెం జీలకర్ర వేస్తాం, జీలకర్ర ఫస్ట్ ఆకులు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్లో వేగితే బాగుంటుంది. మెంతాకు, కొత్తిమీర ఫ్రెండ్స్, కరివేపాకు కూడా కొంచెం. మెంతి కూర ఆయిల్లో వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మెంతి కూర, కొత్తిమీర కోస మరి ఎక్కువ అయితే చేదు వస్తుంది ఫ్రెండ్స్, లైట్గా వేసుకోవాలి. ఆకు చూడండి, ఇంకా ఫ్రై అయిపోవాలి. కరివేపాకు కూడా వేసాం, ఇంకా ఆనియన్స్ వేస్తున్నాం. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ కూర. పసుపు కొంచెం, సాల్ట్ వేస్తాం ఫ్రెండ్స్, తొందరగా ఆనియన్స్ మెత్తపడతాయి. కళ్ళుప్పు వేసుకున్నాం, పడుతుంది మాత్రం. పసుపు, ఆనియన్స్, సాల్ట్, పసుపు అన్నీ బాగా వేగిపోయినాయి. టమాటో వేసుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ తల్లి. టమాటో కూడా మెత్తగా మగ్గాలి. ఈ కూర అన్నంలోకే కాదు ఫ్రెండ్స్, సంగటి, దోశ, చపాతి, పూరి అన్నిటికీ బాగుంటుంది. గుడ్ కాంబినేషన్. మసాలా వేస్తున్నాము చూడండి. ఆనియన్స్ కూడా మెత్తగా మగ్గిపోయినాయి. కుక్కర్లో పెడుతున్నాం ఫ్రెండ్స్, పొద్దున్న పిల్లలకు టైం అవుతూ ఉంటుంది. అనపగింజలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా, బాగా ఉడుకుతాయి కుక్కర్లో అయితే మెత్తగా. పేస్ట్ చెప్పా కదా, ఇవంతా ఇప్పుడు వెల్లుల్లి, ఆనియన్స్, టమాటో, చెక్క, కొంచెం లవంగం, కొబ్బరి, లైట్గా శనగకాయ ఉప్పులు కూడా వేస్తాం ఫ్రెండ్స్. బాగుంటుంది కూర, టేస్ట్ చిక్కదనం వస్తుంది కూరకి. బాగా ఇదంతా ఫ్రై చేసేసుకున్నాం. దాడు మూతకు కూడా ఉంది చూడు. ఇంకా కొంచెం కారం పొడి, ధనియాల పొడి ఫ్రెండ్స్ దీంట్లోనే. కూరని బట్టి పిల్లలు కొంచెం చప్పగా తింటారు కాబట్టి కారం సరిపోతుంది.
ధనియాలు మేము వేయించి కొట్టించుకుంటాం ఫ్రెండ్స్, ఇంట్లోనే పొడి. భలే స్మెల్ వస్తుంది. కొద్దిగా నెయ్యి వేసి బాగా వేయించేసి పొడి కొట్టుకుంటాం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. విత్తనాలు వేసేస్తాము ఇందులోనే. అనపగింజలు ఫ్రెండ్స్, పొటాటో నిన్న మేము కోసాం కదా, మేము పండించిన పొటాటో ఇవి. సగం వేసేసాం, ఇంకా సగం బేబీ పొటాటోస్ అట్లే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒకరోజు ఫ్రై చేస్తాము అవి. దోశలే కదా ఫ్రెండ్స్, ఇంకొంచెం వాటర్ వేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్లో పప్పు, పితికి పప్పు అంటాం కదా, గింజలు నానబెట్టుకొని రాత్రి అంతా పొద్దున్నే ఒత్తితే పప్పు వస్తుంది. సంక్రాంతికి చేశాను నేను, భోగి రోజు. అది ఎండిపోయిన పప్పు నానబెట్టి చేశాను. ఇది పచ్చి పప్పు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్, అది కూడా ఇంకా బాగుంటుంది. ఏది అంత కడిగి పోసేస్తావా, అన్నీ వేసేసినావా? కొంచెం ఎసురు కావాలా, 2 నీళ్ళు. ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవచ్చు. పర్ఫెక్ట్, సరిపోయింది ఫ్రెండ్స్. చాలు, ఈ మాత్రం వేస్తాం ఫ్రెండ్స్. ఉడికేసరికి ఇంకా కొన్ని తగ్గుతాయి. ఇంకొద్దుమా, చాలే. అంతే ఫ్రెండ్స్, రుచికరమైన అనపగింజలు, మెంతి కూర, మసాలా కర్రీ వేసిన.